ముంబై ఇండియన్స్ పైన 228 పరుగులు చేసినా కూడా లక్నో సూపర్ జెయింట్స్కు ఓటమి తప్పలేదు. ముంబై ఇండియన్స్ ఆ రికార్డ్ స్కోర్ను కూడా చేజ్ చేసి చరిత్ర సృష్టించింది. మ్యాచ్ తర్వాత లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లక్నో ఇన్నింగ్స్ ముగిసే సమయానికి అందరూ మేమే గెలుస్తాం అనుకున్నారు. నికోలస్ పూరన్ 21 బంతుల్లో 63 పరుగులు చేసి ముంబై బౌలర్లను వణికించాడు. ఈ వికెట్ మీద 230 పరుగులు కూడా తక్కువే అనిపించింది. ఒక 10-15 పరుగులు షాట్ అయ్యాం అని నిజాయితీగా ఒప్పుకున్నాడు రిషబ్ పంత్. మా బౌలర్లు ఈ సీజన్ అంతా అద్భుతంగా రాణించారు. ఇలాంటి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ల మీద ప్రతిసారి బౌలర్లను నిందించలేం. ముంబై బౌలర్లకు ఇక్కడి పరిస్థితుల మీద పట్టుంది, అందుకే వారు మమ్మల్ని కట్టడి చేయగలిగారు అన్నాడు పంత్. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఈ విక్టరీతో మళ్లీ ఫామ్లోకి వచ్చింది. పూర్తిగా రోహిత్ శర్మ ఫిట్నెస్తో కనిపించాడు. తన కమ్బ్యాక్ ఇన్నింగ్స్తో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ని పెద్దగా అలరించారు. మరి లక్నో తన తదుపరి మ్యాచ్లో పుంజుకుంటుందా? రిషబ్ పంత్ ఆశించినట్టు ఆ జట్టుకు అదృష్టం కలిసి వస్తుందా? చూడాలి.